ప్రకాశం జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నట్లుగా తెలిపారు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్. జిల్లాలో జరుగుతున్న పోలింగ్ విధానాన్ని కమాండ్ కంట్రోల్ వరకు కలెక్టర్ దినేష్ కుమార్ పరిశీలిస్తున్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లుగా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. జిల్లాలో 2-3 పోలింగ్ బూత్లలో ఈవీఎంలు మొరాయించినట్లు, కొత్త ఈవీఎంలు కూడా ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్న జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తో మా ప్రతినిధి సుధాకర్ ఫేస్ టు ఫేస్. జరుగుతుంది. ఏదైతే రెండు మూడు పోలింగ్ బూతుల్లో ఈవీలు మొరాయించడం తప్ప మిగతా అన్ని చోట్ల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ప్రస్తుతం ఒంగోలు కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఒంగోలుతో పాటు ఏదైతే ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుందనే దానిపై జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం కలెక్టర్ దినేష్ కుమార్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం. సార్, జిల్లాలో పోలింగ్ ఎలా జరుగుతుంది? మొత్తం 2183 కేంద్రాల్లో పోలింగ్ స్టార్ట్ అయింది. సో మార్నింగ్ 5:30 గంటలకు అన్ని కూడా పోలింగ్ పార్టీస్ వాళ్ళు కేంద్ర లోపల వెళ్ళి అక్కడ పోలింగ్ ఏజెంట్స్ అపాయింట్మెంట్స్ అన్ని కూడా నైట్ అండ్ మార్నింగ్ కూడా చేయడం జరిగింది. పోలింగ్ ఏజెంట్స్ అందరూ అందుబాటు ఉంటున్నప్పుడు ఈ మాక్ పోల్ ప్రక్రియ చక్కగా చేశారు. మాక్ పోల్ అప్పుడు ఎక్కడెక్కడ పని చేయలేదు ఆ ఈవీఎంస్ అన్ని కూడా రీప్లేస్ చేయడం జరిగింది. సో అన్ని చోట్ల సెక్టర్ ఆఫీసర్స్ ఇమీడియట్గా వితిన్ 20-25 మినిట్స్లో రెస్పాండ్ అయ్యడం జరిగింది. అక్కడ ఎక్కడెక్కడ మాక్ పోల్లో డిలే అయిందో అక్కడ ఈవీఎం రీప్లేస్ అయిందో అక్కడ ఒక 10-15 నిమిషాలు పోలింగ్ స్టార్ట్ చేయడానికి డిలే అయింది. అదర్వైజ్ అన్ని చోట్ల 7 o'clock నుండి పోలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. మనం జిల్లా వ్యాప్తంగా చాలా స్వీప్ కార్యక్రమం అంటే అవగాహన సదస్సులు అన్నీ కూడా ప్రతి చోట్ల చేశాము. ప్రజల మధ్యలో చాలా మంచి వెల్కమ్ వచ్చింది. దాదాపుగా ప్రతి చోట్ల ప్రతి పోలింగ్ కేంద్రాలు కూడా చూస్తే వాళ్ళ క్యూస్ చాలా పెద్ద సంఖ్యలో వాళ్ళు కదిలి రావడం జరిగింది. అండ్ ఓటింగ్ పర్సంటేజ్ కూడా ఫస్ట్ 2 to 3 hours మినిమం 20% రీచ్ అవుతుంది కూడా దీనివల్ల తెలుస్తుంది. అది కమాండ్ కంట్రోల్ ద్వారా ఎన్నికల అధికారులకు ఎలాంటి దిశానిర్దేశాలు చేస్తారు? ఇప్పుడు కంట్రోల్ కమాండ్లో ఇక్కడ నుంచి ఆల్ కెమెరాస్ అన్ని కూడా చూడడం జరుగుతుంది. మనకు దాదాపుగా 1540 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యామ్స్ పెట్టడం జరిగింది. సో దాంట్లో ముఖ్యంగా మనకి పోలింగ్ కేంద్రాలకు లోపల ఈ సీక్రెట్ ఛాంబర్స్ అంటే మన పోలింగ్ ఛాంబర్స్లో డిస్టర్బెన్స్ లేకుండా ఓటర్స్ పోల్ వేస్తున్నారా లేదా, పోలింగ్ చేస్తున్నారా లేదా అని ఒకటి ముఖ్యంగా చూస్తున్నాము. సెకండ్, ఏజెంట్స్ అన్ని కూర్చున్నప్పుడు అక్కడ ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటుందా, పోలింగ్ అధికారులకి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా జరుగుతుందని చెప్తున్నాము. థర్డ్, పోలింగ్ కేంద్రాలకు బయటకు ఉంటున్న క్యూ ఎంత ఉంది, వెదర్ ఎక్కువ సంఖ్యలో ప్రజలు వచ్చిన వలన క్యూస్ లాంగ్గా ఉంటా, అక్కడ క్యూలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటుందా లేదని కూడా చూసుకొని ఇమీడియట్గా దానికి సంబంధపడ్డ అధికారులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికీ పోలీస్ నోడల్ ఆఫీసర్స్ కూడా ఇక్కడే ఉన్నారు. సో ఎక్కడైనా క్యూ మేనేజ్మెంట్ ఇష్యూ వచ్చినప్పుడు ఇమీడియట్గా అక్కడ ఉన్న పోలీస్ అధికారులకి అక్కడ నియరెస్ట్ క్విక్ రెస్పాన్స్ టీమ్స్కి చెప్పడం జరుగుతుంది. ఈ క్యూఆర్టీస్ అండ్ సెక్టర్ ఆఫీసర్స్ అందరూ కూడా ఎక్కడెక్కడ తిరుగుతున్నారని ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మ్యాప్లో చూస్తున్నాము. సో నియరెస్ట్ లొకేషన్లో ఉన్న సెక్టర్ ఆఫీసర్స్కి ఇన్ఫార్మ్ చేసేసి ఏదైనా ఇష్యూస్ ఉంటే ఇమీడియట్గా క్యూఆర్టీస్ అండ్ సెక్టర్ ఆఫీసర్స్ రియాక్ట్ చేయడం చెప్తున్నాం. సమస్యాత్మక ప్రాంతాల్లో ఇప్పటికే ప్రత్యేకమైన కేంద్రం వాటిని ఎలా మానిటరింగ్ చేస్తారు? సో ఎక్కడెక్కడ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అక్కడ మైక్రో అబ్జర్వర్స్ ఉన్నారు అండ్ కెమెరాస్ ఉన్నాయి అండ్ అడిషనల్ ఫోర్సెస్ సిఏపిఎఫ్ ఫోర్సెస్ పెట్టడం జరుగుతుంది. సో వాళ్ళే అక్కడ క్యూ మేనేజ్మెంట్స్ కానీ అక్కడ ఏదైనా గొడవలు ఉంటే అక్కడ ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడానికి వాళ్ళు కూడా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇది ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం అయితే ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నట్టు కలెక్టర్ దినేష్ కుమార్ చెబుతున్నారు. మరోవైపు ఏదైతే పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే పోలింగ్ కేంద్రాల వద్ద మాత్రం అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఏదైతే సమస్యాత్మక కేంద్రాల్లో మాత్రం అత్యంత అదనపు భద్రతను నిర్వహించి పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపట్టినట్టు కలెక్టర్ దినేష్ కుమార్ చెబుతున్న పరిస్థితి. కెమెరామెన్ రామరాజుతో సుధాకర్, ఐ న్యూస్, ఒంగోలు. ఏలూరు జిల్లా వట్లూరులో ఓటు హక్కు వినియోగించుకున్నారు టీడీపీ ఎంపీ అభ్యర్థి